అదేదో పెద్ద అంటే ప్రజలకు మామూలు ప్రజలకు అర్థం కాదు కనుక దాని ఏదో పెద్దగా చంద్రబాబు పెద్ద మేధావిలాగా చెప్పడం తప్పితే వంకాయ అతను మేధావితనము అతను డొల్ల మాటలు తప్పితే నథింగ్. చంద్రబాబు ఎన్ని రకాల డ్రామాలైనా చేస్తాడు, ఎన్ని రకాల అబద్ధాలైనా చెప్తాడు. టైటిల్ ఇప్పుడు చంద్రబాబు అబద్ధాలకి అబద్ధాల ఆరబోతకి అంతుండదమ్మా. దేనైనా ఏదో బసిపూసి మారేడుకాయ చేసి ఏదో గొడవని క్రియేట్ చేసి ఏదో ఒక భ్రమను కల్పించే దౌర్భాగ్యుడు అతను ఎన్ని వరుసగా లిస్ట్ చెప్పారంటే అమరావతిలో 1600 ఎకరాలు సింగపూర్కి ఇస్తున్నాం, సింగపూర్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా అబద్ధం. సింగపూర్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ కాదు, ప్రైవేట్ వ్యక్తితోటి. కానీ సింగపూర్ తోటి అగ్రిమెంట్ అంటే భ్రమ కల్పించాడు. వాళ్ళు అక్కడ సింగపూర్ సిటీ కట్టేస్తారు, మొత్తం అక్కడ ప్రతి ఎకరం 10 కోట్లు అవుద్దని ఒక అబద్ధం చెప్పాడు. అలాగే దుబాయ్ షెట్టీకి 50 ఎకరాలు ఇస్తున్నాను, ఆ 50 ఎకరాల్లో 7 స్టార్ హోటలు ఇంకో మల్టీ హాస్పిటల్ కట్టేస్తున్నాడు. 2018 కంతా ఇవన్నీ ఓపెన్ అయిపోతాయని కథలు చెప్పి జనాలు భ్రమలు కల్పించి అక్కడ ఎకరం 10 కోట్లు అయిపోద్ది, ఈ అమరావతికి డబ్బే అవసరం లేదు, ఆ డబ్బే గవర్నమెంట్ డబ్బుని ఇన్ని అబద్ధాలు చెప్పాడు. ఏమైంది సింగపూర్ సిటీ వాడు పారిపోయాడు. వాడు ఇప్పుడు ఆ ఈశ్వరన్ అనేవాడు ఈయన ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నాడు, వాడు జైల్లో ఉన్నాడు, సింగపూర్ జైల్లో ఉన్నాడు. ఈ శెట్టి ఏమైంది? సో ఇవన్నీ భ్రమలు కల్పించడం, అబద్ధాలు పుట్టించడం, అబద్ధాల మీద ఒక థియరీ తయారు చేయడం చంద్రబాబు అలవాటు. ఆ అలవాటులో ఇవన్నీ వాగుళ్లే. కానీ అతను రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మహానాయకుడు చంద్రబాబు. 14 ఏళ్ళు తన పరిపాలనలో 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక్క సంస్థను ఆంధ్రాకి ఇవ్వాలి. ఆ రోజుల్లో అన్నీ తెలంగాణ చుట్టాడు. ఒక్కనాడు కూడా ఆయన ఆంధ్రాకి డెవలప్మెంట్ విషయం ఆయన ఏదో హైదరాబాదు సుల్తాన్ తర్వాత తను ఒక 15వ సుల్తాను అన్నట్టు అక్కడ మొత్తం సంస్థానం ఏర్పరచుకోవాలి, ఇక్కడ మొత్తం అన్నట్టు స్థలాలు ఇక్కడ తనకి తన అనుయులకి సంపద ఏర్పరచుకున్నాడు. చెప్తే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏనాడు పడింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ ద్రోహి, చాలా ఘోరమైన మోసగాడు చంద్రబాబు. సో అతనికి అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే 14 ఏళ్ళు పరిపాలించావు. నువ్వు కొత్తగా అయితే నువ్వు మాట్లాడచ్చు. 14 ఏళ్ళు నువ్వు పరిపాలించావు. 9 ఏళ్ళు జాయింట్గాను, 5 ఏళ్ళు ఒంటరిగా సపరేట్గా. 14 ఏళ్ళు నువ్వు ఆంధ్రాకి ఏమి చేయలేదు. ఇవాళ నువ్వు మాట్లాడతావేంటి? నీకేమో అర్హత ఉందో అది మాట్లాడడానికి? అన్నీ సిగ్గుసెరలు లేని మాట్లాడి. అండ్ జగన్ గారు ఇప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా సార్. అవును. కానీ ఈ రాష్ట్రం ఇలాంటి పొజిషన్లో ఉండి చేస్తూ అండ్ ఇప్పుడు హాలిడే ట్రిప్కి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? రాష్ట్రం ఏ పొజిషన్లో ఉంది? ఇప్పుడు చంద్రబాబు మాట్లాడకండి. చంద్రబాబు వాళ్ళ ఛానల్ మాట్లాడే రాష్ట్రం శుభ్రంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. తమిళనాడు కన్నా బాగుంది, కర్ణాటక కన్నా బాగుంది, బెంగాల్ కన్నా బాగుంది, బీహార్ కన్నా బాగుంది. ఆంధ్ర రాష్ట్రం ఏం అడుక్కు తిట్టలేదు. ఆంధ్ర రాష్ట్రం ఈ చంద్రబాబు దౌర్భాగ్యులు ఆ రాజకీయాల కోసం వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పరువును తీస్తున్నారు. మీరు ఆ భాష మాట్లాడకండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవంగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం గౌరవంగా ఉంది, నిండుగా ఉంది. ఏ రాష్ట్రానికి తీసిపోయే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకు లేదు, చంద్రబాబుకు ఉద్యోగాలు లేవు, చంద్రబాబు కుటుంబానికి లేవు, దోచుకోవడానికి అవకాశాలు లేవు. దోచుకున్నాయన్నీ బయటకు పడుతున్నాయి. చంద్రబాబు జైలు కట్టడానికి ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో భయందల్లో అతనికి బాగలేదు, అతని అనుయాయులు బాగలేదు. రాష్ట్రం బాగానే ఉంది, రాష్ట్రం చక్కగా ఉంది. పేదల కళల్లో వెలుగులు కనపడుతున్నాయి, పేదల మొహాల్లో ఆనందాలు కనపడుతున్నాయి. ఒక రిక్షావాడు, ఒక చేపలు పట్టేవాడు, ఆటో వాడు, రైతులు అందరూ, స్కూల్కి వెళ్ళే పిల్లలు, పేదల పిల్లలు ఆరోగ్యం అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏమి ఈ పరిస్థితుల్లో అనడానికి బ్రహ్మాండ పరిస్థితులు. ఎలక్షన్ అయింది, విస్తృతంగా తిరిగాడు. కాస్త రిలాక్సేషన్కు ఫారిన్ వెళ్ళి వస్తాడు. ఏంటి తప్పే ఉంది? ఇక్కడ కూర్చొని ఏం చేస్తాడు? ఎందుకు వెళ్ళకూడదు? అబద్ధం ఇప్పుడేమీ ఏ నిర్ణయం తీసుకోలేడు. ఎన్నికల కనుక అబద్ధాల ముఖ్యమంత్రిగా పాలసీ నిర్ణయాలు తీసుకోలేడు కనుక ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. ఆయన నిర్ణయం తీసుకోలేనప్పుడు ముఖ్యమంత్రి మామూలుగా ఉండటమే కదా. సో ఏదో మీటింగ్లు పెడితే సరదాగా గడపాలి. సో ఈ 8వ తారీఖు దాకా అది. సో 8వ తారీఖు గ్యాప్లో ఎన్నాళ్ళు కష్టపడి తిరిగాడు మొత్తం.
తనే మొత్తం అయి తిరిగాడు. వైసీపీకి ఇక్కడ ముగ్గురు తిరిగారు, వీళ్ళు ముగ్గురు నలుగురు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఈ నలుగురు కలిపి మళ్ళీ ఇండైరెక్ట్గా షర్మిల మొత్తం తిరిగారు. వాళ్ళు 4 ఛానల్స్, 4 పార్టీలు, 4 నాయకులు, 2 సంస్థలు, ఇవి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ గుప్పిట్లో తెచ్చుకున్నారు కదా, అందుకనే పథకాలు ఆపించారు వాళ్ళు. సో అంతమంది కలిపి తిరుగుతున్నారు, వీడు ఒక్కడే తిరుగుతున్నాడు. ఈయన ఒక్కడే పార్టీ తరఫున మొత్తం తిరిగాడు. సో ఇంకా చెమటోడ్చి పనిచేశాడు. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది, మనం ఏమో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కాదు. ఇవాళ ఓన్లీ అబద్ధం ముఖ్యమంత్రి, మనం ఓన్లీ మనం చేయడానికి ఏ పాలసీ చేయలేము కనుక కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఆరోగ్యం మళ్ళీ రెస్ట్ తీసుకుని వస్తాడు. ఏమో దాంట్లో పెద్ద తప్పేది, ఘోర తప్పిదం ఏం కాదు అది.